జనతా పార్టీ దోమ మండల నూతన అధ్యక్షునిగా మరి కొత్తగా నియమించిన సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి జిల్లా పార్టీకి మరి ప్రత్యేకంగా మరి నాకు మండలాధ్యక్ష పదవి ఈరోజు అభిప్రాయ సేకరణ ద్వారా బూత్ అధ్యక్షుల ద్వారా నియమించబడ్డది. దానికి కోర్ కమిటీ కూడా కరణం ప్రహ్లాదన్న గారు మరి అదేవిధంగా మరి బయట నుంచి కూడా కొంతమంది పార్టీకి అనుకూలంగా ఉండి మరి మోత్కూరు శరత్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మరి అనేక మంది కార్యకర్తలు నాకు ఖచ్చితంగా మల్లేష్ పనిచేస్తాడు, 10-12 సంవత్సరాల నుంచి గ్రౌండ్లోనే ఉండి పనిచేసిండు కాబట్టి ఖచ్చితంగా ఈసారి మల్లేష్కి అయితేనే పార్టీని ముందుకు తీసుకెళ్తారని నాపై నమ్మకం ఉంచి మరి భారతీయ జనతా పార్టీ మా దోమండల అధ్యక్షునిగా నియమించినందుకు మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలిపించుకొని మరి వీళ్ళందరి నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా పనిచేస్తానని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు ముగిస్తాను. నేను బొంగు మల్లేశం కొత్తపల్లి, భారతీయ జనతా పార్టీ దోమండల అధ్యక్షుడు. అందరికీ నమస్కారం. పరిగి పట్టణ బీజేపీ అధ్యక్షులుగా పార్టీ నాకు రెండవసారి అవకాశం ఇచ్చినందుకు పార్టీ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారికి మరియు మన అసెంబ్లీ ముఖ్య నాయకులందరికీ, జిల్లా స్థాయి, బూత్ స్థాయి, మండల స్థాయి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ పెద్ద బాధ్యత నాకు అప్పగించినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞుడై ఉండి భారతీయ జనతా పార్టీని మున్సిపాలిటీలో అత్యధికమైనటువంటి మున్సిపల్ సీట్లను గెలిచి పార్టీకి బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి 1 లక్ష సాధనతో మేము ముందరికి బయలుదేరుతామని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నేను మీ గుడాల వెంకటేష్, ఈ కుల్కచెర్ల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుని. నాకు అవకాశం కల్పించిన గౌరవనీయులు పెద్దలు ప్రహ్లాదన్న గారికి మరియు జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు గణపూర్ వెంకటన్న, స్వామి వెంకటరామరెడ్డి గారికి, మైపాలన్న గారికి, అదేవిధంగా బూత్ అధ్యక్షులకు ముఖ్యంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కుల్కచెర్ల మండలంలో ఉన్న సీనియర్ నాయకులకు మరియు కార్యకర్తలకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ తదుపరి కార్యక్రమం నేను చేయాల్సింది ఏంటంటే ఈ కుల్కచెర్ల మండలంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి తండాలో ప్రతి విలేజ్లో గ్రామ పంచాయతీ ఎన్నిక పోటీకి నిలబడుతున్నట్టు అభ్యర్థులని సెలెక్ట్ చేసి వారిని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు తీసుకువెళ్ళి ఈ కుల్కచెర్ల మండలంలో నా కోరిక ఏంటంటే ఎంపీడీ ఆఫీస్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నాడు అనే విధంగా తీసుకుపోయే విధంగా కృషి చేస్తానని ఈ మండల శాఖలో కోరుతున్నాను. నమస్కారం అండి. నేను మీ ఆంజనేయులు, పరిగి మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ. నాకు ఈ పరిగి మండలం యొక్క అధ్యక్ష బాధ్యత ఇచ్చినటువంటి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి గారికి, ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గ నాయకులు ప్రహ్లాదన్న గారికి మరియు ఈ యొక్క బూత్ అధ్యక్షులకు, కౌన్సిల్ మెంబర్లకు, ఈ యొక్క మండలంలోని ముఖ్య నాయకులు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను రెండోసారి ఈ యొక్క మండలంలో అధ్యక్షునిగా బాధ్యత తీసుకున్నాను. నాపై ఉంచినటువంటి నమ్మకానికి రాష్ట్ర పార్టీకి, జిల్లా పార్టీకి సరైనటువంటి న్యాయం చేస్తానని తెలియజేస్తూ రాబోయే స్థానిక ఎలక్షన్లో మా యొక్క మండలంలో కూడా ప్రతి బూత్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఈ యొక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను కూడా పరిగి మండలంలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా నా యొక్క శక్తికి మించి నేను తోడ్పడతానని నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. నమస్కారం. నా పేరు శ్రీనివాసులు. చోడపూరు నూతనంగా ఎన్నుకోబడిన బీజేపీ మండల అధ్యక్షులు ఎన్నుకోబడిండు. నన్ను ఎన్నుకోబడినందుకు మా మండల బీజేపీ కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు, అదేవిధంగా మా మిత్రులు బందయ్య, మాజీ అధ్యక్షులు అదే రాజశేఖర్ అన్న, వీళ్ళు నాకు మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడానికి సహకరించిన మండల నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో బీజేపీ అంటేనే కొంతమంది ఈ దళితులకు దూరంగా ఉండాలని అనే పార్టీ, కానీ ఇప్పుడు నన్ను దళితులను అయినా కానీ నన్ను
ఒక అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టినందుకు పార్టీకి నేను ఎంతో రుణపడి ఉన్నా. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా బీజేపీ అంటే వ్యతిరేకిస్తున్న నాయకులకు కూడా తెలియాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఒక నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మన దళితులను, ఒక ఎస్టీ మైనార్టీలను, వీళ్ళను కూడా అన్ని వర్గాలతో సమానంగా తీసుకెళ్తున్న పార్టీ ఏదుందంటే ఒక బీజేపీ పార్టీ అని చెప్పదగిన విషయం. ఎందుకంటే నేను జిల్లా మొత్తంలోకి వెళ్ళి తీసుకున్నా కానీ ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక మైనార్టీ ఈ లెక్కల కూడా ప్రతి మండలంలో కానీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అందుకని ఈ పార్టీ నాకు ఇచ్చినందుకు నేను ఎంతో గర్వంగా ఉన్నా. ఈ పార్టీ విషయంలో కానీ, ఈ కార్యకర్తల విషయంలో కానీ ఎలాంటి నేను పెద్దల సలహాలు తీసుకొని ముందుకు పోతున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో చెప్పాలంటే మనకు బీజేపీ పార్టీ ఉన్నందుకు మన భారతదేశంలోనే ఇప్పుడు మన స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం, పక్కల బంగ్లాదేశ్లో చూసుకుంటే హిందువులను ఎంత దారుణంగా చేస్తున్నారు మన ముస్లింలు. కానీ మన భారతదేశంలోనే ప్రతి ఒక్క దేశం నుంచి వచ్చి స్వేచ్ఛగా బతుకుతున్నారు. అంటే ఒక నరేంద్ర మోడీ ఉన్నందుకు మన భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నారు. అందుకనే నేను మా భారతదేశంలో పుట్టినందుకు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మనము ఇక్కడ నుంచి వేరే పాకిస్తాన్కి వెళ్ళామంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఇక్కడ బంగ్లాదేశ్కి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. కానీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చి భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నారు. కాబట్టి ఎందుకంటే భారతదేశంలో బీజేపీ ఉన్నందుకు ఇంత మనం కూడా స్వేచ్ఛగా ఉంటున్నాం. అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు కూడా భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని కూడా ఏ హక్కు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు కొంతమంది అంటున్నారు భారత రాజ్యాంగాన్ని మారుస్తారు, బీజేపీ వస్తే భారత రాజ్యాంగాన్ని మారుస్తుందని. అయ్యా, మీకు అర్థమవుతుందో లేదో, నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పిండు, ఏదున్నా కానీ మేము భారత రాజ్యాంగాన్ని ముందర పెట్టుకొని భారత రాజ్యాంగం ఏం చెప్పితే దాన్ని ఫాలో అవుతున్నాం, మేము దాన్ని కట్టుబడి ఉన్నామని. కానీ కొంతమంది ఓట్ల కోసము భారత రాజ్యాంగాన్ని బీజేపీని బదనాం చేస్తున్నారు. అలాంటి వాళ్లకు మేము ఈ చౌడపూర్ మండల తరపు నుంచి ఒకే విషయం చెప్తున్నాం, భారతదేశాన్ని కాపాడుతుందంటే భారత రాజ్యాంగం నుంచి భారతదేశాన్ని కాపాడుతుంటే నరేంద్ర మోడీ. అందుకని మేము నా విషయంలో మా చౌడాపూర్ మండల తరపు నుంచి గర్వంగా ఫీల్ అవుతున్నా అన్ని నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా బీజేపీ ఇక్కడ దాదాపుగా ఇక్కడ లేకుండా పోయేది. కానీ ఇప్పుడు మాత్రం తీసుకుంటే ప్రతి గ్రామానికి ప్రతి తండపోయినా కానీ బీజేపీ అంటే ఏంది, బీజేపీ నుంచి మనకి ఏం లాభం ఉందని విషయాలు చాలామంది చెప్తున్నారు. ఒక ముసలైన దగ్గరికి పోయి, ఒక పల్లెటూరుకి పోయి బీజేపీ అంటే ఏంది నాయన అంటే, బీజేపీ ఉండడం వల్లనే ఈరోజు మనము ఇక్కడ స్వేచ్ఛగా ఉంటున్నాం నాయన. ఎందుకంటే అయ్యా నీకేం తెలుసు అంటే, నరేంద్ర మోడీ ఉండడం వల్లనే మనకి ఈరోజు బియ్యం కానీ, ఫ్రీ బియ్యం కానీ పథకాలు చాలా ఉన్నాయి. మనకు వేరే వాళ్ళ నుంచి రక్షణ ఉండడాలంటే మనకు నరేంద్ర మోడీ వల్లనే అని ఏమి తెలియని ముసలాయన అడిగినా కానీ అతను స్పష్టంగా చెప్తుండు. అందుకనే ఈ దేశంలో, భారతదేశంలో ఈ నెక్స్ట్ జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా ఈ చౌడపూర్ మండల కానీ, మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలలో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మేము సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ పోటీ చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో కూడా మేము ఖచ్చితంగా పరిగి గడ్డ పైన కాషాయ జెండా ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణలో కూడా ఈసారి కంపల్సరీ బీజేపీ జెండా తెలంగాణ గడ్డ పైన పాతడానికి కూడా బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ అందరూ కూడా కంకణంతో ఉన్నారని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఇంటికి మనం రక్షణ కావాలి అంటే ఒక పెద్ద ఆయన ఎట్లా ఉంటాడో మన పార్టీ కూడా రక్షణగా నరేంద్ర మోడీ ఉన్నాడు. కాబట్టి ఈసారి కంపల్సరీ కూడా తెలంగాణలో ఈసారి రాబోయే 2028లో కంపల్సరిగా బీజేపీ జెండా ఎగరవేస్తామని
సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అదే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా 99% ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పోటీకి కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి కూడా మా జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అసెంబ్లీ నాయకులు కానీ కట్టుబడి ఉన్నారు. వాళ్ళు కూడా ఈ దేనికైనా సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ఈ కంపల్సరీ ఈసారి సర్పంచ్లకు కూడా గెలిపించుకోవడానికి తెలియజేస్తున్నాం. కాకపోతే మాకు ఏంటంటే ఇక్కడ ఉన్న కొంతమంది